విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన ఇక తన భవిష్యత్తు వ్యాపకం వ్యవసాయమే అంటూ చేసిన రాజకీయ సన్యాసం ప్రకటన రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా వైసీపీ అయితే పూర్తిగా డేలా పడిపోయింది. జగన్పై పార్టీలో విశ్వాసరాహిత్యం హెచ్చురిల్లిందనడానికి విజయసాయి రాజీనామాయే ఉదాహరణ అని పరిశీలకులు అంటున్నారు. తన రాజీనామా విషయంలో విజయసాయి ఎంత చెప్పినా, ఎంతగా తన నిర్ణయాన్ని సమర్థించుకున్నా, వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియదని ఎంతగా నమ్మబలికినా ఎవరూ నమ్మటం లేదు. ఎవరిదాకానూ ఎందుకు వైసీపీ వర్గాలే ఆయన మాటలను విశ్వసించడం లేదు. జగన్ పట్ల అంత విధేయత ఉంటే కనీసం ఆయన విదేశీ పర్యటన ముగించుకుని వచ్చే వరకైనా రాజీనామా ప్రకటన చేయకుండా ఉండాలి కదా అంటున్నారు. వాస్తవానికి విజయసాయి రాజీనామా ప్రకటన కంటే ఆ ప్రకటన ఆయన చేయటానికి ఎంచుకున్న సమయం రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తావిచ్చింది. విజయసాయి రాజకీయ సన్యాసం వైసీపీ శ్రేణులకు, పార్టీకి ఇక భవిష్యత్తు లేదన్న సంకేతాన్ని పంపించిందనటంలో సందేహం లేదు. అన్నీ జగన్కు చెప్పాను, ఆ తర్వాతే రాజీనామా నిర్ణయం ప్రకటించాను అని విజయసాయిరెడ్డి చెప్పుకున్నా పార్టీలో ఎవరూ నమ్మటం లేదు. ప్రస్తుతం జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలో విజయసాయి తన రాజకీయ సన్యాసం, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ప్రకటన చేయటం పార్టీ నేతలు, కేడర్ను షాక్కు గురిచేసింది. ఇంతటి కీలక నిర్ణయాన్ని విజయసాయి జగన్ ఆప్షన్స్లో ఆయనతో చర్చించకుండా తీసుకోవటం నిజంగా అందరినీ షాక్కు గురిచేసింది. అదును చూసి దెబ్బ కొట్టాడా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా చేసింది. ఒకవేళ విజయసాయి తాను చెబుతున్నట్లుగా జగన్తో తన రాజీనామా విషయం చర్చించి ఉంటే ఖచ్చితంగా ఆయన వద్దని వారించేవారని పార్టీ వర్గాలు అంటున్నాయి. కనీసం తాను విదేశీ పర్యటన నుంచి వచ్చే వరకైనా రాజీనామా నిర్ణయం ప్రకటనను ఆపేవారని చెబుతున్నారు. అది జరగలేదంటే విజయసాయి తన నిర్ణయాన్ని జగన్కు సూచనప్రాయంగానైనా తెలియజేయలేదన్న అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా జగన్కు కూడా చెప్పా పెట్టకుండా విజయసాయి రాజీనామా చేశారంటే విజయసాయి ఏ స్థాయి ఒత్తిడిలో ఉన్నారో అవగతమవుతుంది. కేసులు, అరెస్టు నుంచి తనను తాను కాపాడుకోవడానికే విజయసాయి ఎవరికీ చెప్పా పెట్టకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.